ఆత్మకూరు నియోజకవర్గం సంగ మండలం పెరమన హైవే వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఇసుకాసురుల అక్రమాలే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు కారులో వెళ్తున్న వారిని ఓ ఇసుక టిప్పర్ పొట్టన పెట్టుకోవడానికి కూడా ఇసుక రీచ్ నుంచి అక్రమంగా మిట్ట మధ్యాహ్నం ఇసుక తరలిస్తున్న ఇసుక టిప్పరే కారణం. ఈ టిప్పర్ దాటికి మొత్తం 7 నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆ టిప్పర్ ఎంత వేగంగా కారును ఢీకొట్టకపోతే కారు ముందు భాగం మొత్తం టిప్పర్ కిందకు వెళ్లిపోయి ఆ కారులోని వారంతా చనిపోతారు. ఆ ఆలోచన వస్తేనే వల్లు గగ్గురు పడుతోంది. ఆత్మకూరు సంగం ఇసుక రీచ్ల నుంచి కొందరు అక్రమార్కులు అక్రమంగా భారీ టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ పోలీసులు, ఆర్డీఏ, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారు. దాంతో కొందరు వ్యక్తులు ఆ 2 ఇసుక రీచ్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్లు దోచుకుంటున్నారు. గతంలో ఉన్న ఎస్పీ, కలెక్టర్ల నోళ్లను సైతం ఆ ఇసుక మాఫియా మూయించగలిగింది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెరమన హైవేపై శ్రీ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ పేరుతో ఉన్న టిప్పర్ ఇసుక లోడుతో వెళ్తూ ఆ కారును ఢీకొట్టడంతోనే ఆ 7గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే ఆయా రీచ్లలో అక్రమ ఇసుక దందా నడవకపోయినా సంబంధిత పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఆర్డీఏ శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ రోడ్లపై గస్తీలు కాస్తున్నా వారొచ్చేవారు కాదు, ఆ ప్రమాదమే జరిగేది కాదు. ఈ ఇసుక టిప్పర్ ఘాతుకానికి నగరానికి చెందిన భార్యాభర్తలు 36 ఏళ్ల తాళ్లూరి శ్రీనివాసులు, తాళ్లూరి రాధ, గుర్రాల మడుగు సంఘానికి చెందిన వదిన, మరిది 40 ఏళ్ల శేషం సారమ్మ, శేషం బాల వెంగయ్యలతో పాటు ఇందుకూరుపేటకు చెందిన 40 ఏళ్ల చల్లగుండ్ల లక్ష్మి, చల్లగుండ్ల శ్రీనివాసులు, గుర్రాల మడుగు సంఘానికి చెందిన 38 ఏళ్ల శేషం వెంకయ్య, కరెంట్ ఆఫీసుకు చెందిన 24 ఏళ్ల కారు డ్రైవర్ కత్తి బ్రహ్మయ్యలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరంతా బంధువులు. ఈ 7గురిని పొట్టన పెట్టుకుంది ఇసుక మాఫియానే. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. మృతదేహాలు ఛిద్రమై రక్తసిక్తంలో ఉండడం చూసి చలించిపోయారు. కన్నీరు మున్నీరయ్యారు. గుండెలవిసేలా రోధించారు. ఇన్ని కుటుంబాల్లో విషాదం నింపింది ఇసుక మాఫియా. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ, కలెక్టర్లు నెల్లూరు జిల్లాలో జరిగే అక్రమ ఇసుక రవాణా, ఇసుక మాఫియాపై దృష్టి సారించి నిత్యం తనిఖీలు, చర్యలు తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రమేయాన్ని అడ్డుకుంటే గాని మళ్లీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉంటాయని, ఆనందంగా ఉన్న కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకోవని అంతా అంటున్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.